అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. తోటలోకొచ్చానని అర్థమైంటది కదండీ! గ్రీనరీ అంతా మిస్ అయిపోయింది. తోట పెరికేటప్పుడు అదంతా వీడియో షూట్ చేసి మీకు చూపించాలి అనుకున్నాను. ఇక మావయ్యకి హెల్త్ బాగోలేదని చెప్పాను కదండీ! లాస్ట్ వీడియోలో. ఇక అందువల్ల రాలేకపోయాను ఆ రోజు. ఇక మామయ్య గురించి కూడా మంచిగా కోలుకోవాలని కోరుకుంటూ మెసేజెస్ పెట్టారు. బానే ఉన్నారండి. ప్రస్తుతం ఇంటికి తీసుకొచ్చున్నాము. ఈ వీడియో తీసిన రోజు హాస్పిటల్‌లోనే ఉన్నారనమాట. ఇక మనకి తోట పెరికేటప్పుడంతా వర్షాలు. వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకా అందువల్ల పచ్చికాయలు కొట్టే మిషన్ ఉంటది. ఎండి పెట్టిన కాయలు కొట్టే మిషన్‌లు 2 రకాలుంటాయనమాట. ఇక ఇలాంటి వర్షాకాలంలో మాత్రం పచ్చివే కొట్టిచ్చేసి తర్వాత ఎండబెట్టుకుంటా ఉంటాము. ఎండొచ్చినప్పుడు అలాగా. ఇక లేదంటే బూజొచ్చేస్తాయి కదా కాయలు అందుకోసం. ఆ వర్కే జరుగుతుంది. ఇవాళ కాస్త ఎండగా ఉంది. ఇక నేను ఈ వాయిస్ ఇచ్చే టైంకి కాయలు అమ్మేసాంలెండి ఎలాగో. లేదంటే ఈ ముందు రోజంతా గూడా పెద్ద వర్షం. ఇంకా బాగా దెబ్బతినిపోయుండేవి కాయలు. ఇక మా వారికి భోజనం తీసుకొచ్చాను మధ్యాహ్నం. ఆహ్, ఎండకి గాలి ఎక్కువగా ఉందనమాట. ఆ గాలి వల్ల అనుకుంటా బహుశా అరిటాకులంతా చీరుకుపోయున్నాయి. ఇక చిన్న ఆకులు దొరికాయి 2. నాకిక్కడికొస్తే మాత్రం ఈ అరిటాకులోనే భోజనం జేయాలనిపిస్తది. ఇక అందుకే ప్లేట్‌లు అవి కూడా తీసుకురాను. ఇక ఇది బన్నీ నన్ను పలకరించడానికి వచ్చింది. ఇక వెనకాలంతా కూడా ఆ వర్కే జరుగుతా ఉంది. ఆ గుట్టలోంచి మళ్ళీ విడిగా విడదీసి మళ్ళీ కిందవి పైకి, పైవి కిందకి అలా చేస్తున్నారనమాట వర్కర్స్ అక్కడ. ఇప్పుడు మనకి దిగుబడొచ్చిన పంటొచ్చేసి రెండో పంటండి. మొదటి పంట డిసెంబర్‌లో వేస్తాం. ఇప్పుడు ఇదొచ్చేసి రెండో పంటనమాట. ఇక ఈ రెండో పంట ఎలా అంటే దిగుబడి తక్కువొస్తది. ఖర్చు ఎక్కువుంటది. ఇక వర్షాలు టెన్షన్ ఎక్కువుంటదనమాట. ఇంకా అందుకే ఈ నెక్స్ట్ టైమ్ నుంచి ఒక పంటే ఏద్దామా అని ఆలోచిస్తున్నాము. ఖర్చులు చాలా ఎక్కువుంటాయండి వేరుశెనగకి. ఎక్కువగా ఏదో ఒక వైరస్ అటాక్ అవుతా ఉంటాయనమాట. ఇక భూమి కూడా సారం అంతం కొంచెం తగ్గిపోతా వస్తుంది. అందుకని ఒక పంటే వేద్దాము. ఇంకొక పంటకి ఈ తైదులు, పెసర్లు ఇలాంటివి వేద్దాం అనుకుంటున్నాము. తైదులంటే తెలుసా అండి? రాగులు. మా వైపు తైదులంటామనమాట వాటిని. ఇక అలా రాగులు అలాంటివి వేద్దాము అనుకుంటున్నాం. ఆలోచిస్తున్నాము. నేను తోటలోకొచ్చినప్పుడు ఎక్కువగా మీతో నేచురల్‌గా అలా అన్నీ చూపిస్తూ, సౌండ్స్ అన్ని వినిపిస్తూ మాట్లాడాలనుకోని మైక్ తీసుకొచ్చుకుంటాను కంపల్సరీగా. ఇక ఈరోజు ఏమైందంటే హడావిడిలో అంటే ఆటో తోట వరకు ర్యాపిడో వస్తదా లేదా చూసుకుంటూ ఆ హడావిడిలో ఉండిపోయాననమాట. నాకు అందులో ఏమో యాప్‌లో ఏమో చూపిస్తుంది తోట వరకు వస్తున్నట్టు. కానీ బుక్ చేస్తే ఏమో బుక్ అవ్వట్లేదు. ఇక ఆ టెన్షన్‌లో హడావిడిలో ఉండిపోయి నేను ఇక మైక్ పెట్టుకోవడం మర్చిపోయానండి బ్యాగ్‌లో. ఇక ఇక్కడ మధ్యలోకొచ్చాక గుర్తొచ్చింది. అరే! మర్చిపోయాను అని జెప్పి. ఇక అందుకే వాయిస్ ఇవ్వాల్సొస్తుంది. లేదంటే తోట వీడియోస్ ఆల్మోస్ట్ నేను మైక్‌తో మాట్లాడటానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీరు అక్కడున్న ఫీల్ అవ్వాలని చెప్పి. ఇంక ఇవాళ మిస్ అయిపోయాము. ఇక ఇక్కడ మనది తోట ఖాళీ అయిపోయాక అది కొడతాం గదా! ఆ వేరుశనగ ఆకుల అంతా చెత్తంతా కూడా పశువులకి దానాకి చాలా మంచిదండి. వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇక పక్కన ఈ గొర్రెలు, మేకలు మేపుకుంటా ఉంటారు కదా! వాళ్ళొచ్చారనమాట. మేపుకుంటున్నారిక్కడ. బుజ్జి మేక పిల్లలున్నాయి. అవి చూడగానే చాలా బాగా అనిపిచ్చాయి. నేను దగ్గరికెళ్దామని చూస్తే ఇదొచ్చి ఎత్తుకోమని అడుగుతుంది. ఇక సరే అని ఎత్తుకున్నాను. వాళ్ళ మమ్మీ ఏమో నేనెక్కడ దాన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి, ఇంకా నన్ను వదిలిపెట్టలేదండి. ఇది ఒక 3, 4 రోజులయిందనుకుంటా పుట్టి. ఇంకొకటైతే ముందు రోజు నైటే పుట్టిందంట అసలు. ఏమైనా పేగు బంధం గదండీ! వదిలిపెట్టట్లే. తల్లి ప్రేమంటే ఇట్లాగే ఉంటదేమోనండి. పశుపక్షాదులకి సైతం పేగు బంధం ఇలాగే ఉంటది కదా! ఈ గుంపుగా ఇవన్నీ వెళ్ళిపోతున్నా గానీ, అసలవి 2 నన్ను వదిలిపెట్టట్లేదండి. నా బిడ్డల్ని నాకిచ్చేసేయండి అని చెప్పినట్టు చూస్తున్నాయి. నా చుట్టూతా తిరుగుతున్నాయనమాట నేను అటు ఇటు వెళ్తుంటే. ఆ వైట్‌ది ముందు రోజు నైటే పుట్టిందంట అసలు. భలే క్యూట్‌గా అనిపిస్తుంది. నడవలేకుంది. పడిపోతుంది నిలబెడితే కూడా. యాహ్! ఇక అస్సలు వదలట్లేదు నన్ను. ఏది నీ బిడ్డ ఏది రెండిట్లో? అది లూజ్ చూస్తుంది. ఆ గొర్రెలు ఆడమనుకునేసరికి అన్నీ లేచి మళ్ళీ ఆడకపోయినాయి.
వెళ్ళిపోతుండేసరికి ఇది మాత్రం అని చెప్పి అడిగిస్తుంది. ఇదిగో ఏడే ఉంది. ఇంక మనుషులు కావాలి ఇంకి. చెట్లకి పచ్చి మామిడికాయలు ఉన్నాయేమో చూస్తా ఉన్నానండి. అస్సల మామూలుగా అయితే చేతికి అందేలాగా ఉంటాయన్నమాట. ఒక్క కాయ గూడా లేదండి. ఎక్కడో పైన చిటారు కొమ్మలున్నాయి. వర్కర్స్ వస్తా ఉంటారు గదా! తోటలోకి పనులు చేయడానికి. ఇంకా అందిన కాడికి కోసుకెళ్ళిపోయినట్టున్నారు. ఇక ఎక్కడో చివరనున్నాయి. నేను 1, 2 ట్రై చేశాను. కొన్ని నాకు అందలేదు. ఇంక తర్వాత రాముని పిలిచి చెట్టు పైకెక్కాక అందాయన్నమాట. కొన్ని కోసిచ్చాడు. కొన్ని నాకు అందిన కాడికి కొన్ని నేను కోసాను. ఇంకా అలాగే వంగ చెట్లేసున్నాను కదా! అవి గూడా వచ్చున్నాయి. కొన్ని అవన్నీ కోసుకున్నాను. ఇక ముందు వీడియోలో కొన్ని కామెంట్స్‌కి కూడా రిప్లై ఇస్తానండి. నేను లాస్ట్ వీడియోలో వేసుకున్న డ్రెస్ లింక్ అడిగారనమాట. అది నేను స్టోర్‌లో తీసుకున్నానండి. రిలయన్స్ ట్రెండ్స్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో కాదనమాట. బడ్జెట్ రేట్ కూడా చాలా తక్కువే. కంఫర్టబుల్‌గా ఉన్నాయండి. చక్కగా మనం ఇంట్లో వేసుకోవడానికి బాగా అనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ తీసుకున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు దగ్గరలో స్టోర్ ఉంటే అక్కడికెళ్ళి విజిట్ చేసి చూడండి దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఉసిరికాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కాస్త స్టార్టింగ్‌లో ఉన్నాయి పిందెలు పిందెలుగా. ఇగోండి ఇటువైపు గుట్ట, ఇటువైపుకి ఇటు మారుస్తా ఉన్నారు. కిందవి పైకి, పైవి కిందకి. ఈ వర్షాకాలం ఏంటంటే కాయి కొంచెం కలర్ మారిపోద్ది. వర్షంలో తడుస్తా ఉంటాయి గదా! పెరికేటప్పుడు అలాగా. అందువల్ల రంగు మారిపోతాయి. మనది ఎర్రమట్టి నేల కాదు కదా! అందుకని చక్కగా ఎప్పుడు తెల్లగా నీట్‌గా ఉంటాయి కాయలనేవి. అయితే మన తోటలో వచ్చే కాయలు ఒకవేళ దిగుబడి తక్కువొచ్చినా సరే పప్పనేది మాత్రం పుష్టిగా వస్తదండి. అందుకే మనవి ఎక్కువగా రైతులు గానీ, తీసుకెళ్ళేవాళ్ళు దళారులు కానీ విత్తనాల కోసం తీసుకుంటా ఉంటారు ఎక్కువ శాతం. పుష్టిగా ఉంటాయన్నమాట పప్పనేది. కానీ ఈసారి రెండో పంట కాస్త తక్కువే వచ్చిందనే చెప్పాలి. కొంచెం రంగు మారింది కదా! ఇంక రేట్ కూడా తగ్గిచ్చేస్తా ఉంటారు. ఇంక తప్పదు. ఏంటంటే ఈ వడ్లు ఇవి అమ్ముకోవడం పండించేది ఒక ఎత్తయితే అమ్ముకోవాలంటే ఇంకో ఎత్తండి అసలు. బాగా ఆడుకుంటారసలు దళారులు. తీసుకున్నాక డబ్బులివ్వడం లేట్ చేస్తా ఉంటారు. ఆహ్, కొ కొంచెం బాగా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక తప్పదు. లేదంటే మనం ఎక్కువ మొత్తంలో అయితే ఇంక డైరెక్ట్‌గా మనమే ఆహ్, మిల్లులకు తోలుకోవడానికి వీలుంటది. ఒక లోడు, 2 లోడ్‌లకి అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళలేం కదా! అని చెప్పి ఇక వాళ్ళకే ఇచ్చేస్తా ఉంటామనమాట. రైతులకండి నిజంగా పప్పు నాటేటప్పుడు వర్షం పడాలి దేవుడా అని చెప్పి దేవుళ్ళకి మొక్కుతా ఉంటాము. మళ్ళీ చేతి పంటకొచ్చేటప్పుడు వర్షం పడకూడదు నాయనా అని చెప్పి దండం పెట్టుకుంటా ఉంటామనమాట. అసలు భలే ఇబ్బంది పడిపోతాం కదండీ! అంతా చేతికొచ్చాక తడిచిపోతే ధాన్యం అనేది బాగా ఇంకా నష్టం వచ్చేస్తది కదా! అందుకోసం. ఇంక సాయంత్రం అవుతుండేసరికి అంతా ఒక చోటకి గుట్ట చేస్తా ఉన్నారు అవన్నీ కూడా. ఇక వంగ చెట్లు ఫుల్లుగా వంకాయలొచ్చున్నాయండి. ఆ రోజు చాలానే ఉన్నాయి. బాగా నవనవలాడిపోతున్నాయనమాట. గుత్తి వంకాయ చేసుకుంటే భలే ఉంటాయి. మీగడలాగుంటాయనమాట ఈ కాయలు.
మాకు ఎక్కువగా తెల్ల వంకాయలొస్తాయండి ఇటువైపు. అంటే నల్ల వంకాయలు ఎక్కువగా వాడం మేము. ఎప్పుడైనా నేను మార్కెట్ వెళ్ళకుండా ఇంకా జియో మార్ట్‌లో అలా బుక్ చేసుకుంటే మాత్రం నల్ల వంకాయలొస్తుంటాయి. ఎక్కువ శాతం ఇవే అనమాట మేము వండుకునేది. బావుంటాయి ఇవి. వీటిల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇవి కాస్త పొడవుగా బావుంటాయి ఇవి. గుత్తొంకాయకైతే అసలు సూపరుంటాయన్నమాట. వీలుంటే మళ్ళీ ఇంకొకసారి గూడా జేస్తాను. ఇంతకు ముందు గూడా పెట్టున్నాను వీడియోలో. ఒక సిస్టర్ గూడా అడుగున్నారు. గుత్తి వంకాయ గురించి మీరెలా జేస్తారో చెప్పమని. అప్పుడు నేను ఎప్పుడో ఓల్డ్ వీడియో ఒకటి లింక్ ఇచ్చాను తనకి ఆ రోజు. ఇంకా అలాగే ముందు వీడియోలో చాకులు లింక్ అడిగారనమాట నైఫ్. నేను 3 అనమాట అవి సెట్టు. ఒకటి చాలా పెద్దదిగా ఉంటది. మధ్యస్థంగా ఉండేది. ఇంకొకటి కొంచెం చిన్నది. అయితే భలే షార్ప్ అండి. చాలా జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భలే షార్ప్‌గుంటాయవి. కాస్ట్ అది నేను చాలా రోజుల కిందట తీసుకున్నాను గదా! గుర్తులేదనమాట. నేను లింక్ అది చూసి చెక్ చేసి మీకు అదే వీడియో కింద గాని, లేదా ఈ వీడియో కింద గాని నేను లింక్ అనేది ఇస్తాను. చాలా రోజులైపోయింది తీసుకొని గూడా. 1 ఇయర్ పైనయింది ఇవి. ఇక్కడ ఇంకా అంతకుముందు నేను ఈ వంగ చెట్లు, బెండ, ఇంకా చుక్కుళ్ళు ఇవన్నీ చాలా వేశానండి అప్పుడు విత్తనాలు. మొక్కజొన్న అవన్నీ వేస్తే రాలేదు. ఓన్లీ వంగ చెట్లు, గోంగూర ఇవి రెండే వచ్చాయి. వీళ్ళు సరిగ్గా కేర్ తీసుకోలేదనుకుంటాను. ఇవి 2 మాత్రమే వచ్చాయన్నమాట. ఈ వంగ చెట్లుకి కాస్త నీళ్ళు అందినా చాలండి. ఎలా ఉన్నా వచ్చేస్తాయి ఇవి. వీడు చూడండి వెంకటేష్ లోపల కూర్చోన్నాడెళ్ళి. రాము కొడుకండి వాడు. భలే యాక్టివ్ అసలు హైపర్ యాక్టివ్‌గా ఉంటాడు వాడు. వచ్చినంత సేపు ఏదో కబుర్లు చెప్తా ఉంటాడు. మాతో తిరుగుతా ఉంటాడనమాట. అలాగే ఇంకొక సిస్టరు యూట్యూబ్ గురించి ఆహ్, వీడియోస్ ఎలా పెట్టాలి, ఏంటి అని అడిగారనమాట. నేను యూజ్ చేసే యాప్స్ వచ్చేసి వీఎన్ యాప్, ఇన్‌షాట్, ఇంకా వీటా. ఈ 3 యాపుల నుంచి ఎడిటింగ్ చేయటం, అప్‌లోడ్ ఇంకా వాయిస్ ఇవ్వడం వీటిల్లోనే చేస్తా ఉంటాను. ఇది 1, 2 వీడియోలో చెప్పేసేది కాదండి. చాలా కొంచెం డెప్త్‌గా తెలుసుకునేది ఉంటదనమాట. నేను చెప్పేదానికన్నా టెక్ ఛానెల్స్ వాళ్ళు అదే పనిగా వీటి గురించే వీడియోస్ పెడతారు. ఒక్కొక్క దాని గురించి అలా వివరంగా ఉంటాయనమాట. అసలు ఫస్ట్ ఎట్లా ఎడిటింగ్ చేయాలి? తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి? మనం వాయిస్ ఎలా ఇచ్చుకోవాలి? ఇంకా మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి? అన్ని అన్ని వివరంగా చెప్తారనమాట వాళ్ళ దగ్గరైతే. మీరు ఒకటికి 10 సార్లు టాప్ ఛానెల్స్ ఉంటాయి గదా! టెక్ వాళ్ళవి. ఆ టెక్ ఛానెల్స్ ఫాలో అవి చూడండి. శ్రద్ధగా వినండి. 1, 2 రోజుల్లో రాదు మనకి. శ్రద్ధగా వింటే వాటిలో లోటుపాట్లు ఏంటి, అవన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి వీలుంటదనమాట. మీరు అర్థమైందనుకుంటాను నేను చెప్పింది. వాళ్ళు ఫాలో అయితే మీకింకా డెప్త్‌గా, వివరంగా చెప్తారు అని ఉద్దేశం. 1, 2 వీడియోలో చెప్పేది కాదనమాట అది. అందుకోసమండి. ఆహ్, తప్పకుండా మీరు ట్రై చేయండి. సక్సెస్‌ఫుల్ అవుతారు. మీకు వచ్చింది మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టండి. దాని మీదే ఫోకస్ పెట్టుకుంటూ ఎక్కువగా ముందు స్టార్టింగ్‌లో అయితే ఎక్కువగా షార్ట్‌లు వదులుకుంటూ వెళ్ళండి. మెల్లమెల్లగా లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ రండి. సక్సెస్‌ఫుల్ అవుతారు. మీరు ఆ ఛానెల్స్ ఫాలో అయ్యి చూడండి ఒకసారి. వివరంగా చెప్తారనమాట నీట్‌గా మీకు. ఇక అవన్నీ సర్దుకొని ఇలా ఒక చిన్న బస్తాలో మూట కట్టేసుకున్నాననమాట. ఇక మళ్ళీ ఈవినింగ్ అయిపోతా ఉంది. పాపొచ్చే టైం అయింది. ఇంక మా వారు కూడా బయలుదేరుతున్నారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. ఇక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.